ఇది మన బాగా వైరల్ అవుతుంది ఏంది ఇది? ఏంది ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి. ఇక్కడ పాస్టర్ ఉండే ప్రవీణ్ పగడాలని. అరే 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 అరే. నిన్న మన ఏదో బండి మీద పోతుంటే అనుమానం. ఆ మాది చచ్చిపోయిండు. చనిపోయాడు. ఆ, అదే చనిపోయాడు కానీ ఆయన యాక్సిడెంట్ అయి చనిపోలేదు. ఆయన ఎవరో కావాలని కొట్టి చంపిరని మొత్తం మొన్న నుంచి పెద్ద ఢిల్లీ అయితే. ఈయన ఏంది పాస్టర్ కదా. పాస్టర్ సార్ ఈ పాస్టర్ కు ఈ ఇట్లా అపోజిట్ ఎవరు మాట్లాడతారు ఇట్లా గట్టిగా ఈ RSS పాస్టర్ అని మొత్తం తీసి పడదేం కాదు అనేది వాళ్ళు ఈ RSS బీజేపీ నుంచి ఇటు మాట్లాడతారు. అలాగా. అవును. సరే మనం అంటే కళ్ళతోడు చూడలేదు అనుకుందాం. అనుమానం అదే ఉంటది ఇక. మనం అన్నా అనుమానం అదే అనుకున్నా. ఇప్పుడు వాళ్ళకు మీకు పాస్టర్ల కళ్ళకు కనపడదు. మీకు వాళ్ళకి బీజేపీ వాళ్ళకు RSS వాళ్ళకు కళ్ళకు కనపడదు పాస్టర్లు. అవునా కాదా? ఇది నువ్వు చెప్పినా నేను చెప్పకున్నా కొన్ని అందులో పొండాలు పెడతారు కానీ ఆడాడా ఎవడో సైకిల్ వేసుకొని పాస్టర్ పోతే ఏయ్ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చినావు చెప్పురా అని కొట్టుడు. నువ్వు జై శ్రీరామ్ అను అనకపోతే నేను దంతాం. ఇక అవే మేము కళ్ళారా చూసినామంటే మరి ఇది అయితే మరి తేలుతుందిగా. గవర్నమెంట్ ఇప్పుడు ఎందుకుంది? చంద్రబాబు నాయుడు ఎందుకుండు రాష్ట్ర సీఎం. ఇక మీరు పైన ఒకటై బయటకు తీయకపోతే చెప్పలేము. ఓలోలు చంపి తెలుసుకోలేరా? దొరకబట్టలేరా? ఎవడు ఓమని చెయ్యి ఉందా అని అందులో ఏమో పెడుతున్నట్టు కానీ అది అది ఇక ఇక చచ్చిపోయిండు ఆయన గురించి ఒకళ్ళు మాట్లాడతా. ఇక ఇద్దరు పాస్టర్లు చాలా మంది అజయ్ అంటే ఆయన చాలా మంది పోయి ఇట్లా మాట్లాడుతుంటారు. ఇక ప్రవీణ్ గారు చచ్చిపోయిండ్రు భయ్ నెక్స్ట్ మీరే అని చెప్పేసి ఇక ఈ RSS సంబంధించిన వాళ్ళు అల్లు పెడుతున్నాడ కామెంట్ పెడుతురు. అంటే ఒక మాట ఇప్పుడు ఈయన మాట్లాడుతుండే ఆయన చచ్చిపోయిండు అనే వాళ్ళు అజయ్ మాట్లాడుతుండే మాకు అనుమానాస్పదంగా ఉంది అని ఏదో మాట్లాడుతుండగా ఇప్పుడు కామెంట్ పెట్టిన ఆయన ఏమంటాడు? ఆడు చచ్చిపోయిండు నెక్స్ట్ నువ్వేనా? ఆడు చచ్చిపోయిండు నెక్స్ట్ నువ్వేనా అంటే ఆడు చచ్చిపోయిండు నెక్స్ట్ నువ్వేనా అంటే మరి ఆయన చంపింది ఇల్లేనా? ఏమో మరి అది ఆడు చచ్చిపోయిండు అని అంటారు అంటే అలా సంతోషమే కాదు. ఆడు చచ్చిపోయిండు నెక్స్ట్ నువ్వేనా అంటే చంపింది మీరేనా మరి? దాని అర్థం అదేగా. అట్లా అయ్యా అటువంటి మాటలు ఎందుకు పెట్టి మీరెందుకు బాలవుతారు అందులో? అయ్యా ఈ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఈ మాటలు అంటే వాళ్ళు నా బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఉండొచ్చు నాకు తెలిసి. మీరు దండం పెడతారా నాయన? ఆ చిక్కులో మీరెందుకు పడతారు? ఎందుకు అని అంటున్నా నేను. అది మీరు వేసుకోలేదు ఎందుకు అంటున్నా. ఆ పిచ్చి పాడు కానీ మీకెందుకు మనసులో దావకొట్టే పిచ్చి వచ్చిందేమో మీకు. మనిషి 4 రోజులు బతికి చస్తాడు. ఆడు ఏం ఉండడు. వీడు చస్తాడు ఏం ఉండడు. ఇప్పుడు ఆయన చంపుతారు ఓ పానాన్ని తీస్తారు. ఎందుకు ఏమొచ్చింది మీకు చెప్పురయ్యా? చంపిరు పడ్డరు తెలుస్తుంది. ఇప్పుడు చంపిరు పంపిరు అంటే అది అనుమానాలు అట్నే ఉన్నాయి. ఏమంటారు? అది బండి మీదకి వెళ్ళి పడ్డాడు. బండి మీదకి వెళ్ళి పడితే బయట చొట్ట పోదా అని ఒక ఆయన. అవును ఇక చాలా రకాలుగా లేకపోతే ఒకటి గుద్దిపోతే అది ఖరాబ్ కాదా అని ఒక ఆయన. లేకపోతే హెల్మెట్ ఉంది రక్తం ఇంజన్ మీద ఎట్ట పడుతుందా అని ఒక ఆయన. ఆ చెక్కలు ఎట్టుంటాయి కట్టెలు ఎట్టుంటాయి మరి కట్టెలు ఎందుకున్నాయి అవి ఎందుకున్నాయి ఈ చెప్పురయ్యా మీ తెలుగుతోటి చెప్పురు. మా వద్దు మేము మాట్లాడేది అన్ని లంగా మాటలు ఉత్తగానే బట్టగాల్చి మీద వేస్తున్నాం మేము. కానీ మీ నిజమైన వాళ్ళు ఎట్ట చెప్తారు సమాధానం చెప్పురు దీనికి. ఒక మనిషి మీద మనిషిగా చూడని మనుషులుగా తయారయ్యారు కదా మీరు. అయ్యయ్యో ఈ పిచ్చి పాడు కానీ ఆ మనిషిని చెప్తే ఏం పెట్టుకుర్రు? ఆ ఆస్తి ఏం గుంజుకుర్రు పాపం. ఇప్పుడు ఆయనది ఆ పాస్టర్ది ఆస్తి మీకు వచ్చిందా అంటే మీకు కళ్ళు చాలా పడతాయిలే. మీ అనుకున్న వాదం బంద్ అవుతుందిలే. సగం అన్న పోతుందిగా. వాళ్ళకి ఎదురుగా కూడా మాట్లాడద్దు. అది కథ. అదే మణిపూర్ అయ్యింది కాక అప్పుడు. అది కావాలి త్వరలో మా రాష్ట్రం కూడా అట్లే కావాలని, తెలంగాణ రాష్ట్రం కూడా మణిపూర్ ఎట్ట అయిందో అట్ట కావాలని నేను కోరుతున్నా. మరి నాకు తప్పే అంటారో ఒప్పే అంటారో. ఎందుకంటే తాళం ఇచ్చినాంగా మనం జాగా పెట్టినాం. కాలు పెడతానికి స్థలం ఇచ్చినాంగా అయిపోతుంది. తప్పు మాట్లాడతలేను నిజమే మాట్లాడుతున్నా. కోపం వస్తుందా? వస్తుంది నిజంగా నేను మాట్లాడేది. మనుషుల లెక్క చూస్తే చాలా అన్న మీకు కూడా చేతులు అయితే దండం పెడతారు కానీ చూస్తలేరుగా. చూడనప్పుడు ఏమన్నా చెప్పు. దీనికి సమాధానం చెప్తే నిన్ను కూడా తెచ్చి నెత్తన పెట్టుకోవచ్చు. కానీ ఆడ చూస్తలేరుగా. సంపుతుర్రు ఎందుకు అంటున్నా, తొక్కుతుర్రు ఎందుకు అంటున్నా. ఇవి మీ చేష్టలు. మళ్ళా అనవద్దు. ఎవరంటే అని రావదేంగుడే
ఇదేగా అవును. వాళ్ళ జోలు చెప్పొద్దు ఒకడే కానీ ఎవరి జోలు చెప్పినా ఆర్ఎస్ఎస్ వాళ్ళది బీజేపీ వాళ్ళ జోలు చెప్పొద్దు చెప్పిరా వాడు కథం అంటున్నా నేను ఇందుకే ఈ ముచ్చట పాడుగాను మంది అనే మీరు మంది అంటున్నా అంతా మనమేగా కలిసిమెలిసే ఉండాలిగా రాజకీయం కోసం ఇదెందుకు అంటున్నా ఇక్కడ ముచ్చట 2 అంటారేమే వీళ్ళు మన ఛత్తీస్గఢ్ లో కూడా జర్నలిస్టు చంపుతారు జర్నలిస్టులను చంపుతారు వీళ్ళ సంగతి అంతా బయట పెడుతూ చంపుతారు విన్నావా అలా పనులు అవే ఈ కొత్తదేం కాదు తరతరాలుగా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాయి చంపుతారు ఓ అయ్యా మహానుభావుడు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే దేవదేవుళ్ళు ముదిరాజు కులంలో వచ్చిన సావిత్రిబాయి పూలే ఆ జ్యోతిరావు పూలే చదువు చెప్తాను పోతేనే పెండ నీళ్ళు బురద నీళ్ళు చల్లినోళ్ళు అయ్యా అప్పటినే అంత గోస పెట్టిన వాళ్ళు అంబేద్కర్ చిత్రహింసలు పెట్టిన వాళ్ళు చంపాలని చూసిన వాళ్ళు మీరు అమ్మో మీకు చేతులెట్టి ఇక ఇటో ఉంటోళ్ళని బతకనిస్తారా సార్ మీరు మీ త్యాగం మీ గొప్పతనం చాలా పెద్దది మీది మీ కింద ఎవడైనా సున్నే అటువంటి పనులు చేయకూడదు సార్ ఎవడైనా 4 రోజులు బతికి సస్తారు చచ్చిపోతారు ఇది నిజం అటువంటి వాళ్ళని ఏమనకూరి 4 రోజులు బతికాడు నేను నిజమైతే నీ చూపి కానీ దొంగ దెబ్బలు ఎందుకు ఇస్తారు అరాధకాలు ఎందుకు అంటున్నా నువ్వు తెలివి కల్లోనైతే గెలవచ్చుగా నువ్వు తెలివి కల్లోనైతే మంచి మాటలు చెప్పొచ్చుగా వాడు చెప్పింది అంటే కాదని వాడిని చంపుతావు ఆయన తోటి గెలవలేక ఆయన చంపుతావు ఇవా